హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. నేను మీ ఆర్కే. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను కామెంట్ బాక్స్లో వరంగల్లో ఎన్ని మెమో ట్రైన్స్ ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, ఆ వివరాలు ఏంటో తెలుపండి అని అన్నారు. అందుకోసమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈఎంయూ అంటే అర్థం ఏంటి, అలాగే డిఎంయూ అంటే అర్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈఎంయూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రైన్ల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇవే తెలుసుకోవాలి. కాబట్టి ఈఎంయూ అంటే వచ్చేసి ఎలక్ట్రిక్ మల్టిపుల్ ఇంజన్ అనే అర్థం. ఇది ఈ ట్రైన్లు వచ్చేసి ఎక్కువగా మన ఎలక్ట్రిక్ లైన్ లోనే తిరుగుతూ ఉంటాయి. అంటే తీగలు ఉంటాయి కదా కరెంటుతో, ఆ తీగల్లోనే తిరుగుతాయి. అలాగే ఇటువైపు అటువైపు ఈ ట్రైన్ కి అయితే ఆ చివర ఈ చివర అయితే లోకల్ అయితే ఉంటాయి, మధ్యలో కూడా లోకల్ అయితే ఉంటాయి. ఇవి పవర్ కార్ సేవింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ట్రైన్స్ ఎక్కువగా చిన్న చిన్న ప్రాంతాల మధ్య, కొన్ని దగ్గర ప్రాంతాల మధ్య తిరుగుతూ ఉంటాయి. అలాగే హైదరాబాద్, ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, కోల్కతా వంటి సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీస్ లో లోకల్ ట్రైన్లో కూడా నడుపుతూ ఉంటారు. ఇంకా డిఎంయూ అంటే ఏంటి అంటే డీజిల్ మల్టిపుల్ ఇంజన్ అని అర్థం. ఇవి ఎక్కువగా డీజిల్ కాటే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు రీసెంట్ గా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట ఒక లైన్ అయితే వేశారు. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు అయితే ఎలక్ట్రిక్ ఇంజన్ ఎలక్ట్రిక్ అయితే అందుబాటులో ఉంది. కానీ మనోహరాబాద్ నుంచి సిద్దిపేటకి అయితే డీజిల్, కాబట్టి ఇది డీజిల్ ట్రైన్ గా అయితే నడుస్తుంది. అలా డీజిల్ ట్రైన్లు అయితే నడుస్తూ ఉంటాయి, చాలా ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాల వరకు చూసుకున్నట్లయితే మన ఇండియన్ రైల్వేస్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని స్టేషన్ల మధ్య అయితే ఎలక్ట్రిక్ అందుబాటులో ఉన్నా కూడా ఈ డిఎంయూ అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా చిన్న చిన్న ప్రాంతాల వరకే పొడిగిస్తారు, ఎందుకంటే ఇవి డీజిల్ వాటి వల్ల ఉంటాయి కాబట్టి డీజిల్ కి చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి డీజిల్ కోసమని ఇవి చాలా తక్కువ చిన్న ప్రాంతాల్లో తిరుగుతాయి. ఇవి చాలా తక్కువగా కూడా ఉన్నాయి. ఇంకా వరంగల్లో చూసుకున్నట్లయితే మెమో ట్రైన్స్ గురించి, వరంగల్లో ఈఎంయూ ట్రైన్స్ ఉన్నాయి కానీ డిఎంయూ ట్రైన్స్ అయితే లేవు. మెమో ట్రైన్స్ గురించి చెప్పాలంటే మన సబ్స్క్రైబర్ వరంగల్లో మెమో ట్రైన్స్ గురించి అడగారు, కానీ అవి మన వరంగల్ నుండే బయలుదేరుతాయా లేదా వరంగల్ నుండి మీదుగా వెళ్తాయా, అలాంటి ట్రైన్ల గురించి చెప్పమని అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. నేనైతే రెండిటి గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఈ ట్రైన్స్ గురించి చేశాను ముందుగా, వరంగల్ నుండి బయలుదేరేవి. ఇప్పుడు నేనైతే మీకు ఫుల్ గా అయితే వివరాలు అయితే తెలియజేస్తాను. ఫస్ట్ వన్ వరంగల్ హైదరాబాద్ పుష్పుల్ ట్రైన్. సెకండ్ వన్ వచ్చేసి సికింద్రాబాద్ వరంగల్ పుష్పుల్ ట్రైన్. ఇప్పుడు వరంగల్ మీదుగా వెళ్లే ట్రైన్లను అయితే చూద్దాము. ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్లు వచ్చేసి వరంగల్ నుండి బయలుదేరేటి వరంగల్కి వచ్చే ట్రైన్లు. ఇప్పుడు వరంగల్ మీదుగా వెళ్లే ట్రైన్లను అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి కాజీపేట్ డోర్నకల్ మెమో ఎక్స్ప్రెస్, బలార్షా రోడ్, అలాగే బలార్షా రోడ్ కాదు, భద్రాచలం రోడ్ టు బలార్షా సింగరేణి మెమో ఎక్స్ప్రెస్, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్ సింగరేణి మెమో ఎక్స్ప్రెస్. ఇవైతే వరంగల్ మీదుగా అయితే నడుస్తూ ఉంటాయి. ఫ్యూచర్ లో ఇంకొన్ని మెమో ట్రైన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవన్నమాట మన వరంగల్ మీదుగా నడుస్తున్న మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్లు. వీటి గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. దీంట్లో ప్రయాణించి ఉంటే, ఈ ట్రైన్లలో మీరు కనుక ప్రయాణించి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.